అప్పట్లో స్టార్ మాలో వచ్చిన అగ్నిసాక్షి సీరియల్ హీరోయిన్ ఐశ్వర్య ఎంతో మందికి అభిమాన నటి. తెలుగులో కస్తూరి సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయమైంది. ఈ సీరియల్ హిట్ కొట్టడంతో వరుసగా సీరియల్స్ లో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే హరివినయ్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను పెళ్లి చేసుకుంది. అయితే కొద్ది రోజులుగా ఐశ్వర్య విడాకులు తీసుకుందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఐశ్వర్య పెళ్లి చేసుకున్నది ఎవరినో కాదు, మరొక సీరియల్ హీరోయిన్ నవ్యాస్వామి సొంత అన్నయ్యనే. ఆ పెళ్లి సమయంలో వీరి ఫోటోలు బాగా వైరల్ అయ్యాయి. కొన్నేళ్లు వీరిద్దరూ బాగానే ఉన్నారు. కలిసి టీవీ షోలలో కూడా పాల్గొన్నారు. అయితే ఇప్పుడు ఈ జంట విడాకులు తీసుకుంది అంటూ వార్తలు మొదలైపోయాయి. దీనిపై ఐశ్వర్య ఎక్కడా స్పందించలేదు. సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త తెగ వైరల్ అవుతోంది. ఇక నవ్యాస్వామి కూడా తన అన్నయ్య వదిన విడాకులు తీసుకున్నారా లేదా అనే విషయంపై ఇంతవరకు ఎక్కడా చర్చించలేదు. నవ్యాస్వామి లేదా ఐశ్వర్య ఇద్దరిలో ఎవరో ఒకరు స్పందిస్తేనే ఇది ఎంతవరకు నిజమో తెలుస్తుంది. ఐశ్వర్య పిస్సే ఇంటర్ చదువుకుంటున్న రోజుల్లోనే మోడల్ గా కెరియర్ ను మొదలుపెట్టింది. తర్వాత సీరియల్ ఆడిషన్స్ లో పాల్గొని మొదట కన్నడలో 2 సీరియల్స్ చేసింది. ఓవైపు నటన, మరోవైపు డిగ్రీ పూర్తి చేసింది. సీరియల్ అవకాశాలు ఎక్కువగా రావడంతో చదువును పక్కన పెట్టి పూర్తిగా వాటికే అంకితమైపోయింది. 25 ఏళ్లకే పెళ్లి కూడా చేసుకుంది. ఇప్పుడు మాత్రం ఆమె వైవాహిక జీవితంపై అనేక అనుమానాలు మొదలైపోయాయి. ఆమె ఇన్‌స్టాగ్రామ్ లో కూడా భర్తతో కలిసి ఉన్న ఫోటోలు, నవ్యాస్వామితో కలిసి ఉన్న ఫోటోలు కనీసం ఒక్కటి కూడా లేదు. పెళ్లి ఫోటోలు అన్నింటినీ ఐశ్వర్య డిలీట్ చేసింది. దీనితో వీరిద్దరికీ ఇప్పటికే విడాకులు అయిపోయాయని కొంతమంది నిర్ధారణకు వచ్చేశారు. నవ్యాస్వామితో కూడా ఐశ్వర్య టచ్ లో లేదని సమాచారం. ఆమెతో కలిసి నటించేందుకు కూడా ఈమె ఒప్పుకోవడం లేదని వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమెంతో తెలియాలంటే ఐశ్వర్య లేదా నవ్యాస్వామి మాట్లాడే వరకు ఆగాలి.